హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వాటర్ లేకుండా చికెన్ ఫ్రై విత్ కర్రీ వచ్చి మామూలుగా చేస్తున్నాం. చికెన్ ఫ్రై వచ్చేసి వాటర్ లేకుండా వితౌట్ వాటర్ ట్రై చేసి చూద్దాం. మీరు చేయండి, చాలా చక్కగా ఉంటుంది. మధ్య మధ్యలో చికెన్ ఎలాంటి తెచ్చుకోవాలి, ఎటువంటి తెచ్చుకోవాలి టిప్స్ కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు చికెన్ ఫ్రై చెప్పారు కదా, మా సార్ చెప్పారు కదా, ఫ్రై వితౌట్ వాటర్లో ఒకసారి చూడండి. వీలైతే మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో. ఫస్ట్ వన్ మా మసాలా దినుసులు కామన్ అయిన బిర్యానీ ఆకు, జీలకర్ర, పట్టా, లవంగ, అది మరాఠీ మొగ్గ, అవన్నీ వేస్తాము. ప్రజెంట్ అవన్నీ లేవు కాబట్టి నేను కొద్దిగా అవే వేసాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయిపోయింది కదా, ఆనియన్స్ కొద్దిగా. ఇక్కడ ఒక చిన్న టిప్ ఉంది ఫ్రెండ్స్. ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్, అంతే చిటికెడు, మనకి ఎంత సరిపోతుందో వేసిన తర్వాత హైలో పెట్టుకోండి కదండి. కొద్దిగా అవి ఆనియన్స్ అవన్నీ గోల్డెన్ ఫ్రై అంటే బంగారం అంటారు కదా, అట్లా వచ్చేంత వరకు వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మధ్యలోనే కొద్దిగా పుదీనా అండ్ కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అది కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోతాయండి. ఇదండి ఇట్లా మామూలుగా ఇలా అంటారు కదా, అలా కాదు. ఇలా అన్నారంటే మొత్తము ప్రతి ఆనియన్స్కి కొత్తిమీర పుదీనా అన్నీ వేగిపోతాయండి. పర్ఫెక్ట్గా వస్తుంది కలర్. చూడండి, మీకే చూపిస్తాను. మా సార్ చికెన్ ఎక్కడో తెచ్చారన్నారు, చికెన్ గురించి కూడా చెప్తారు చూడండి. చికెన్ అందరూ చేసే పొరపాటు ఏంటంటే ఆ షాప్లో కొట్టించుకొని వచ్చేస్తారు, దాంట్లో ముదురు ముక్కలు లేత ముక్కలు అన్నీ ఇచ్చేస్తాడు వాడు. అలా కాకుండా మనం వచ్చేసి దగ్గరుండి లైవ్ అని వేయించుకోండి, లైవ్ చికెన్ వేయించుకోండి. ఒక 10 రూపాయలు ఎక్కువగానే ఉంటుంది లైవ్ చికెన్ వచ్చేసరికి. ఇది లైవ్ చికెన్ వచ్చేసి మనకు బాగా లేతగా ప్రతి పీసు ఒక బన్లాగా రావాలంటే, రొట్టెలాగా కొరకంగానే మెత్తగా స్మూత్గా ఉండాలంటే ఫస్ట్ మనం చేసిన పని ఏంటంటే చికెన్ లైవ్ వేయించుకోవాలి. అది కూడా 1.5 కిలో, అంటే కిలో 500, 600, 700, ఇంతకు మించి ఉండకూడదు. కొంతమంది 2 కిలోలు 3 కిలోలు తీసుకుంటారు. ఒకే కోడి 2 కిలోలు, ఒకే కోడి 3 కిలోలు అలా తీసుకుంటే ఏమవుతుందంటే కోడి ముదిరిపోయి ఉంటుంది. తినేటప్పుడు కూడా మనకు బాగా అసలు కొంతమంది నవ్వలేక ఊసేస్తారు, పక్కన పెట్టేస్తారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట చికెన్కి వచ్చేసరికి. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు లైవ్ వేయించుకోండి. మీకు కావాల్సిన సైజులో కొట్టించుకొని, కర్రీకి ఒక సైజు, బిర్యానీకి ఒక సైజు, లేదు ఫ్రైకి ఒక సైజు, ఇట్లా ఉంటాయి కాబట్టి మస్ట్గా లైవ్ వేయించుకోండి. చూసారు కదా, అది గోల్డెన్ కలర్లో వచ్చేసాయి చూడండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1, 2, 3 and 4 స్పూన్ వేసామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే అల్లం అండ్ కొద్దిగా ఆనియన్, కొద్దిగా తెల్లగడ్డ. ఇదండి, ఇలా అయితే అనొద్దండి. మొత్తము నీట్గా ఫ్రై అవ్వాలంటే ఇలా నాన్ స్టాప్ అంటూ ఉండండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు బాగా పచ్చి వాసన పోయించేంత వరకు వేయించుకోవాలి. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం ఇలా రొటేట్ చేస్తూ ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు మన గరిటకి అతుక్కుందంటే అది బాగా డీప్ ఫ్రై అయిపోయినట్టే. అందుకని నేను హైలో పెట్టినాను కదా, అందుకని త్వరగా నాకు డీప్ ఫ్రై అయిపోయింది. చూడండి ఎలా డివైడ్ అయిపోయిందో చూడండి ఆనియన్స్ అదంతా. వీటిలో కొద్దిగా కాజు కూడా వేసుకుంటారండి. కాజు
చాలా టేస్టీగా ఉంటుంది. అదే జీడిపప్పు అండి. బద్దపప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి. మామూలుగా గుండు పప్పు అంటారు కదా, దానికంటే బద్దపప్పు ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి బాగా డీప్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందాక కొద్దిగా సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్, అంటే మన పీసులకు సరిపోవాలి కదా, అందుకని కొంచెం సాల్ట్, కొద్దిగా సరిపడనంత. అది చాయిస్ ఈజ్ యువర్స్. ఎక్కువ ఉప్పు తినే వాళ్ళకి, తక్కువ ఉప్పు తినే వాళ్ళకి సరిపడా నేను కొద్దిగా వేసానండి. మన ఇంట్లో ఉప్పు కొంచెం తక్కువే తింటాం. నెక్స్ట్ వన్, మా సార్ చెప్పారు కదా లేత చికెన్ అనేసి, దాని పీసులు ఇప్పుడు వేస్తున్నాం, చూడండి ఎలా ఉంటాయి. ప్రతి పీస్ అండి ఎంత లేతగా ఉందంటే, ఇదిగోండి చూడండి, ఇంచంగానే ఇదిగో ఇట్లా మీకు తెల్లగా కూడా రావట్లేదు. తెల్లగా వచ్చిందంటే అది గట్టి పీస్ అని అర్థం. ఇదిగోండి చూడండి మీకే, అంతే. నేను జస్ట్ ఇట్లా అంటున్నాను, గట్టిగా కూడా ప్రెష్ చేయట్లేదు. ఇదిగోండి ఇలా, ఇది లేత చికెన్ చూడండి, అంతే. ఇదిగోండి కొంచెం కూడా నేను వాటర్ వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటాయి. ఇంకొకటి, ఆయిల్ వేసుకునేటప్పుడు ఏ నాన్ వెజ్ ఐటమ్కైనా ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలండి, ఉంటేనే టేస్ట్ ఉంటుంది. నాకు ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు, 1 స్పూను పసుపు వేస్తున్నాను. చూడండి, స్పూన్ పసుపు వేసి సేమ్ అంతే కలబెట్టేస్తున్నాను. చూడండి, ఇది మ్యాక్సిమం 15 మినిట్స్, 5 మినిట్స్ హైలో ఉడికిన తర్వాత 10 or 15 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలండి. హైలో ఇదిగోండి పెట్టేసాను. దీన్ని ఇంకా ఒక 15 మినిట్స్ వదిలేద్దాం, ఓకేనా. ఈ కర్రీ వచ్చేసి ఫ్యామిలీస్కే కాదు, హాస్టల్లో ఉండే బాయ్స్ కానివ్వండి, వర్కింగ్ ఎక్కడ ఫ్యామిలీ వితౌట్ ఫ్యామిలీ ఉంటారు కదా కొంతమంది బాయ్స్ ఎంప్లాయీస్, బయట ఫుడ్ పడిన వాళ్ళు ఈజీగా దీన్ని చేసుకోవడానికి బాగుంటుంది. టేస్ట్ కూడా మనకు తగ్గట్టుగా ఉప్పు కారం ఎంత ఉండాలి, లేదా బయట మసాలాలు ఎక్కువ వేసేసి ఇదండి 10 or 15 మినిట్స్ తర్వాత ఇదిగోండి, ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయలేదు. చూడండి ఎలా ఉన్నాయి పీస్లు, నేనేమీ వేయలేదు, ఓన్లీ సాల్ట్ అండ్ పసుపు. ఇది నా ట్రిక్ అండి. ఫస్ట్ అంటే ఆ స్మెల్, నీసు వాసన అంటారు కదా చికెన్, ఆ స్మెల్ పోయేదానికి నేను పసుపు అండ్ ఉప్పులో ఫస్ట్ బాగా డీప్ ఫ్రై చేసిన తర్వాతే రిమైనింగ్ అన్నీ యాడ్ చేస్తాను. ఇప్పుడు కొద్దిగా లెమను, ఇది కూడా ఆప్షనల్ అండి, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు, బట్ టేస్ట్ అయితే బాగుంటుంది వేసుకుంటే. ఇంకొంచెం కొద్దిగా పెరుగండి, పెరుగు కూడా ఆప్షనలే, ఇది కూడా ఏంటంటే జస్ట్ టేస్ట్ కోసం. నేను అందుకే చూడండి కొద్దిగా వేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ లెమన్ వేస్తున్నాను కదా, అందుకని. చూడండి పీస్ ఆల్రెడీ బాగా ఉడికిపోయి డీప్ ఫ్రై అయిపోయింది. చూడండి విడిపోద్ది, కానీ ఇప్పుడే కదా మనం పెరుగు అండ్ లెమన్ యాడ్ చేసాము, అందుకని ఇంకొక 5 మినిట్స్ అలా 10 మినిట్స్ ఉడకాలి. అవన్నీ వాటర్లో అది పెరుగులో పెరుగు చికెన్లో బాగా కలవాలి కదా టేస్ట్ కోసం. ఇదండి ఇలా. ఇదండి పెరుగు,
లెమన్ వేసాను కదా, ఇదిగోండి ఒక్క డ్రాప్ వాటర్ లేదు. ఇంకోటి మనకి చికెన్ బాగా ఫ్రై అయిపోయిందంటే ఎలా తెలుస్తుందంటే ఆయిల్ బాగా పైకి వచ్చేస్తుంది ఫస్ట్. ఇదిగోండి పీస్ చూడండి, నేను గంటితో ఇలా ఇదిగో. ఓకే పర్లేదు, మా సార్ ఈసారి మంచి పీసే తెచ్చాడు. ఇప్పుడు నేను హైలో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వన్ టూ టేబుల్ స్పూను కారం అండి. నేను బట్ కొద్దిగానే వేసాను, సారు కారం తింటారు. టూ టేబుల్ స్పూన్ కారం వేసాను కదా, 1 టేబుల్ స్పూన్ వచ్చి ధనియా పౌడర్, నేను వచ్చేసి గరం మసాలా. ఈ గరం మసాలాలో ఏమేమి వేస్తున్నాయి అనేది వెనక ఇంగ్రీడియంట్స్లో ఉంటుందండి. ఏమేమి ఉన్నాయంటే వెనక ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అదో జీలకర్ర, పెప్పరు, టర్మరిక్ పౌడరు, టోటల్ అండి స్పూను గరం మసాలా వేసాను, టీ స్పూన్ చికెన్ మసాలా. ఇప్పుడు టోటల్ బాగా కలబెట్టేద్దాం. ఒక్కొక్క పీస్ కూడా ఎంత బాగుందో చూడండి. ఇది ఓన్లీ మామూలుగానే తినొచ్చు, రైస్లో కూడా తినొచ్చు అండి. ఇది చూడండి, ఇదో ప్రతి పీస్ కూడా చూడండి ఎలా వచ్చేసిందో. కొట్టంగా అదిగో విరిగిపోతుంది చూడండి, అది అంతే. ఇదో అయిపోయింది, చికెన్ ఫ్రై రెడీ. ఒక డ్రాప్ వాటర్ కూడా వేయలేదు, మొత్తం దాంట్లో ఉన్నవే వేసాను నేను. పెరుగు అండ్ లెమన్ వేసాను. పెరుగు అండ్ లెమన్ ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు, లేదా కొంతమందికి టేస్ట్ నచ్చదు, అదే వేసుకోకపోయినా పర్లేదండి. అదండి బాగా డీప్ ఫ్రై అయిపోయి అట్లా. ఈ ఫ్రై మనకి అయిపోయింది అని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ పైకి వచ్చేసింది చూడండి బుడగలుగా, అలా వచ్చిందంటే ఫ్రై అయిపోయినట్లేను. నెక్స్ట్ వన్ లాస్ట్ కొద్దిగా కొరియాండర్ అంటే కొత్తిమీర అండ్ పుదీనా గార్నిష్ చేసేస్తానండి. ఓకేనా, చికెన్ ఫ్రై వితౌట్ వాటర్ చికెన్ ఫ్రై ఈజ్ రెడీ. ఇప్పుడు మనం చూసిన కర్రీ ఫ్రై ఇంట్లోనే కాదండి, ఎంప్లాయీస్ లేదా కొంతమంది బాయ్స్ హాస్టల్లో ఉండి బయట ఫుడ్ పడక వాళ్ళు చేసే కర్రీస్ ఎక్కువ కారంగా ఉంటాయి, కొన్ని ఉప్పు అయిపోతాయి, లేనిపోయిన గ్యాస్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి తినాలని ఆశ ఉంటుంది, వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, ఎలా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి తెలియక. అలాంటి వాళ్ళు వస్తారు, దీన్ని ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, ఇంకా అసలు మీకు పెద్ద వర్కే ఉండదు ఇంట్లో. ఇప్పుడు అన్నీ మార్కెట్ బయట దొరుకుతున్నాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, ఈ పౌడర్స్ కానివ్వండి, మసాలా దినుసులు కానివ్వండి, ఈజీ ప్రాసెస్, ఈజీ ప్యాకింగ్లో అన్నీ దొరుకుతున్నాయి మనకు. అందువల్ల చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ ఒకసారి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది దీంట్లో ఉన్న టేస్ట్ ఏంటో. అది చెప్పాను కదా, చికెన్ ముట్టుకు చాలా లేతది లైవ్ వేయించుకోండి. ఒక 4 పిల్లలు ఉంటే సరిపోతుంది, బాయ్స్ 4 పిల్లలు అట్లాగా హాస్టల్లో కానీ లేదా రూమ్స్లో కానీ ఎంప్లాయీస్ కానీ 4 ఉంటే 1.5 కిలో సరిపోతుంది. డస్ట్ అంతా పోగా నేను ఈరోజు 600 తెచ్చింది. ఎట్లా బన్ లాగా ఉంటుంది అనమాట అది. దాంట్లో ఒక 500 డస్ట్ పోతుంది, ఆ రెక్కలు, తలకాయ, కాళ్ళు ఇవన్నీ పోగా మనకు 1100 లేదా 1 కిలో పర్ఫెక్ట్గా దొరుకుతుంది, సరిపోతుంది అది మనకు. థ్యాంక్ యూ.